హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులైంది బయటికి వెళ్ళి వ్లాగ్ చేసి. నాకు ఈ వెడ్డింగ్ షూట్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఈ వర్క్ వల్ల అసలు అవ్వట్లేదు బయటకు వెళ్ళడం. సో ఈరోజు అయితే ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్ టైటిల్ చూసి ఉంటారు కదా, నేను ఉప్పాడ దగ్గర ఉన్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, ఈ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని వెళ్తున్నాను. యాక్చువల్గా మీకు ఇక్కడ ఫోటో డిస్ప్లే చేస్తున్నాను చూడండి కింద. సో ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది లొకేషన్. అండ్ అక్కడికి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే ఈ లొకేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఈ ధనుష్కోడి ఉంది కదా మనకి రామేశ్వరం దగ్గర లాస్ట్లో, ఇండియా లాస్ట్లో. సో అక్కడ సిమిలర్ రోడ్డు ఉంటుంది అన్నమాట. ఇలా రోడ్డు ఉండి చివరికి బీచ్ ఒడ్డు అంటే లైక్ వాటర్ మీదకి చుట్టూరా స్టోన్స్ తోటి అది కవర్ చేసి ఉంటుంది. సో సిమిలర్గా ఇక్కడ ఒకటి రెండు ప్లేసెస్ ఉన్నాయి అంటే చూద్దామని చెప్పేసి ఎక్కడ అని సెర్చ్ చేస్తే ఈ ఉప్పాడ దగ్గర ఉన్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అనే ప్లేస్లో ఉంటుంది ఇది అని చెప్పేసి విన్నాను. సో ఈరోజైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ ఇప్పుడు 6:20 అయింది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే రూట్ అది చూపిస్తాను, పదండి. సో మనం ఇప్పుడు వెళ్ళే లొకేషను కాకినాడ నుంచి మనకి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. ఉప్పాడ ఊరు ఉంటుంది కదా, ఊరు దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్కి వస్తుంది. సో మనం ఇప్పుడు సర్పారం జంక్షన్ ఉన్నాం. సర్పారం జంక్షన్ నుంచి మనం రైట్ కట్ చేసి నార్మల్గా మనం బీచ్ రోడ్కి వెళ్తాము. అలా బీచ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఈ సర్పారం జంక్షన్ నుంచి మనం బీచ్కి వెళ్ళేదారిలో మనకి రెగ్యులర్గా కనిపించే ఈ వాకలపూడి ఇవన్నీ క్రాస్ చేసి మనము కాకినాడ మెయిన్ బీచ్కి వెళ్తాం కదా. ఈ మెయిన్ బీచ్కి వెళ్ళిన తర్వాత మెయిన్ బీచ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ మనం ఉప్పాడ వెళ్ళిపోతాం అనమాట, స్ట్రైట్ బీచ్ రోడ్ పట్టుకొని. సో ఈ ఏరియా అంతా వలసపాకలు అన్నమాట. సో మనకి ఐడియా ఉంది కదా, ఫస్ట్ సర్పారం దాటాక మనకి వలసపాకలు వస్తుంది. వలసపాక తర్వాత అప్పుడు మనకి వాకలపూడి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం బీచ్కి వెళ్ళడానికి 2 రోడ్లు ఉంటాయి అన్నమాట. మనం అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకుని వలసపాక నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే మనము డైరెక్ట్ ఈ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు తీసుకుని కోరమండల్ రోడ్డు తీసుకుని వెళ్ళొచ్చు. సో మనం ఇప్పుడు ఎన్ఎఫ్సిఎల్ కోరమండల్ రోడ్డు ఇటు సైడ్ వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ అంతా డైరెక్ట్ బీచ్ రోడ్డే. అయితే చెప్పాం కదా ఇందాక వలసపాకల దగ్గర లెఫ్ట్ కట్ అయ్యి అటైనా వెళ్ళొచ్చు, స్ట్రైట్ అయినా వెళ్ళొచ్చు అని. ఇదంతా కోరమండల్ ఫెర్టిలైజర్స్ వైపు ఉన్న రోడ్డు. ఇక్కడ కనిపించేదంతా కూడా అదే. దీని పక్కన ఎన్ఎఫ్సిఎల్ అవి ఉంటాయి, మనకు కనిపించట్లేదు వీడియోలో. బట్ స్టార్టింగ్ ఈ లైన్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అదంతా మొత్తం కోరమండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళదన్నమాట. ఈ కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే లైక్ ఏదో సమ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట, ఏదో వేరే ప్లేస్లో ఉన్నట్టు స్టార్టింగ్. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అవుతుంది. వెదర్ అయితే చాలా ప్లెజెంట్ ఉంది ఈరోజు. ఎందుకో మరి రోజు ఆల్మోస్ట్ ఇది ఆగస్ట్ మంత్ కదా, సో రోజు ఆల్మోస్ట్ సమ్మర్లానే ఉంటుందన్నమాట. అస్సలు ఇయర్ ఆల్రెడీ ఆగస్ట్ వచ్చేసినంటే లైక్ జూన్, జూలై, ఆగస్ట్ వచ్చేసినా సరే అసలు రెయిన్ఫాల్ అయితే అస్సలు లేదు ఇయర్.
అసలు హార్డ్లీ ఇప్పుడు జూలైలో మొదలైన పోనీ ఒక్క లైక్ హార్డ్లీ 5 days 6 days కూడా పడి ఉండదేమో వర్షం. అసలు టూ మచ్ అనమాట. సమ్మర్ లానే ఉంటుంది క్లైమేట్ రోజు. బట్ చూడాలి, ఆల్మోస్ట్ 7 అయింది కదా, మేబీ వెదర్ ఇలానే ఉంటుందా. కొంచెం క్లౌడీగానే ఉంది ఈవినింగ్ నుంచి. వెదర్ ఇలానే ఉంటుందా, బాగానే ఉంటుందా ఏంటి అక్కడికి వెళ్ళేసరికి. అది వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. సో ఇంతకుముందు రోడ్డు ఇలా స్ట్రైట్ ఉండేది, క్లోజ్ చేస్తారు వర్క్స్ వల్ల ఏమో. కింద నుంచి వదిలేరు రోడ్డు. బండి అయితే స్కిడ్ అవుతుంది, ఫుల్ మట్టి ఉంది ఇక్కడ. సో అవును, ఇంకా ఇక్కడ రోడ్డు అయితే బాగు చేస్తున్నారు, మరి ఎప్పుడు అవుతుందో తెలియదు. కానీ చాలా మటుకు రోడ్డు ఇలాగే ఉంది. ఇంతకుముందు అట్లీస్ట్ కొంతైనా బాగుండేది రోడ్డు ఇది. సో ఉప్పాడ వచ్చేవాళ్ళు కొంచెం చూసుకుని రండి, ఇక్కడ రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. పక్కనే రోడ్డు ఉంది, కాకపోతే మట్టి రోడ్డు అనమాట. ఇది క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది, ఈ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం బిట్టే, ఆల్మోస్ట్ ఒక 1 kilometer అట్లా. సో చూసారు కదా అంత సీనిక్గా ఉందో. సో ఇక్కడి నుంచి మనము ఉప్పాడ స్టార్టింగ్లో ఉన్నాము, ఉప్పాడ ఎంటర్ అయ్యాము. మనకి ముందు ఒక జంక్షన్ వస్తుంది అనమాట, అంటే ఉప్పాడ మెయిన్ ఊరు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జంక్షన్, ఈ జంక్షన్ మెయిన్ ఉప్పాడ ఊరు అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్లోనే మొత్తం మీకు ఉప్పాడ హ్యాండ్లూమ్స్ అవన్నీ ఉంటాయి. అంటే లైక్ ఉప్పాడ పట్టు చీరలు కొనడానికి వస్తుంటారు కదా, సో ఆ శారీ షాపింగ్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ అదే ఏరియా అనమాట. మొత్తం మీరు ఆ రూట్లోకి ఎంటర్ అవ్వగానే మీకు అన్నీ ఇవే కనిపిస్తుంటాయి, ఉప్పాడ శారీ షాప్స్ అవి కనిపిస్తుంటాయి. సో మనం అటు వెళ్ళకుండా స్ట్రైట్ వచ్చేస్తాం అనమాట. ఇదంతా ఉప్పాడ మొత్తం క్రాస్ చేసి మనము కొంచెం ముందుకు వెళ్తాము, ఊరు క్రాస్ చేసేయాలన్నమాట. సో బేసిక్గా ఇక్కడ ఉప్పాడ ఉంది కదా, ఈ ఉప్పాడ ఊరు నుంచి ఇప్పుడు మనం వెళ్ళే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 2 kilometers వస్తుంది అన్నమాట. 2.5 kilometers అలా వస్తుంది. సో నాకు తెలిసి వెళ్ళాల్సిన రూట్ ఇదే అనుకుంటా. ఒకసారి అడుగుదాము ఎలా వెళ్ళాలి ఏంటి లోపలికి అని చెప్పేసి, వేరే రూట్ ఉందా ఏంటి అని. పక్క నుంచి అయితే రూట్ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా. మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతూ ఉంటుంది అన్నమాట, దాని అనుకున్న ఒక రూట్ అయితే ఉంది. సో ఈ రూట్లోంచి అయితే వెళ్తున్నాను. సో ముందుకు వెళ్ళాక చూద్దాము అది లోపలికి వెళ్ళడానికి రూట్ ఉంటుందా ఏంటి అనేది ఒకసారి అడుగుదాము. ఇక్కడ ఇది అయితే అది హార్బర్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇదే అనుకుంటా. ఇది ఇక్కడ ఎంట్రన్స్ అదేనా, వెళ్ళేస్తాడు లోపలికి? ఓకే, అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ, రైట్, థ్యాంక్ యూ. అదే వీళ్ళని అడిగితే చెప్పారనమాట. సో ఇదే ఇక్కడ లోపల ఉంది కదా, ఈ లోపల నుంచి వెళ్ళాలంట.
చూద్దాం అసలు లోపలికి వెళ్ళితే ఎలా ఉంటుంది ఏంటి. సెక్యూరిటీ ఉన్నాడు బట్ ఏం అడగలేదు ఇక్కడ. చాలామంది వెళ్తున్నారు ఇంకా లోపలికి ఎలా. మేబీ ఇది మెయిన్ రోడ్ అనుకుంటా ఇలా వెళ్ళేది. ఇది అయితే క్లోజ్ చేసి ఉంచాడు. సో ఇక్కడి నుంచి అయితే ఒక రూట్ ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. బాగుంది. సో ఎలా వెళ్ళాలి ఇప్పుడు లోపలికి? వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా ఈ బిల్డింగ్స్ అవన్నీ దీనికి సంబంధించిన బిల్డింగ్స్ అని అంట. ఈ హార్బర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కొత్తది అనమాట. యాక్చువల్గా ఇది ఇప్పుడు హార్బర్ కొత్తది. సో ప్రజెంట్ అయితే ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే చాలా ఉంటాయంట ఇందులో, ఐస్ స్టోరేజ్, ఇట్లాగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్స్, ఇలా చాలా ఉంటాయంట. అండ్ ఈవెన్ షిప్ రెక్స్ కూడా, లైక్ ఇప్పుడు మనం షిప్స్ బిల్డ్ చేస్తారు కదా, అవి కూడా ఉంటాయంట ఇక్కడ. సో చాలా పెద్దదే ఉంది లోపల ఏరియా అయితే. అంటే దీంట్లో అయితే ఒక 2-3 ఉంటాయి రోడ్లు. అలా చూడండి, అక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా ఒక రూట్ కనిపిస్తుంది కదా. సో అలాంటివి చాలా ఉంటాయి. అంటే లైక్ 2-3 ఉన్నాయి అనమాట. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూద్దాము ఒక కార్నర్, ఏదో కార్నర్కి వెళ్ళి చూద్దాము. లోపలికి రైట్ సైడ్ వచ్చి ఇక్కడ అడుగుదాము అసలు లోపలికి వెళ్ళడానికి రూట్ ఏదైనా ఉంటుందా అని. బయట వెళ్ళడానికి రూట్ ఉంటుందా? ఆ పక్క వెళ్ళాలా? ఓకే. చివరికి బండి వెళ్తుందా చివరికి? ఓకే. సో ఇటు వద్దు, రైట్ సైడ్ వద్దు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళమని చెప్పారనమాట. సో కొత్త ప్లేస్ కదా, మనము అంతే అడిగి వెళ్ళాలి. సో ఇలా లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి రైట్ కట్ చేస్తే ఇటు పెద్దది ఉందన్నమాట ఒకటి. అటు వెళ్ళడానికి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అటు రూట్ లేదంట. సో లెఫ్ట్కి వెళ్ళమని చెప్పారు. ఇందాక సేమ్ ఎద్దులు బండి మనం క్రాస్ చేసి వచ్చాము, మళ్ళీ మనకి ఎదురైంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట లొకేషన్. అదే ఉంది కదా లొకేషన్. సో ఇప్పుడు పైకి ఎక్కి అసలు పైకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూద్దాము. సో ఇక్కడతో మేబీ రోడ్ ఎండ్ అనుకుంటా. చూసారా ఈ ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఎలా అలైన్ చేసి ఉన్నాయి. అంతే, ఇక్కడ రాళ్ళు అది పెట్టేశారు లోపల వరకు వెళ్ళకుండా. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. అయిపోయింది ఆల్మోస్ట్, బట్ 7:20 అవుతుంది టైము. సో ఇది వ్యూ చూసారు కదా ఎలా ఉందో. లైక్ ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఇక్కడ మొత్తం లైన్లో. సో ఇప్పుడు మనం ఈ రూట్లోంచి అలా నడుచుకుంటూ వెళ్దాం అక్కడ వరకు. ఇక్కడే నేను చెప్పింది, ఈ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా అక్కడ దూరంగా. ఆ బిల్డింగ్స్లోనే ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ అవన్నీ జరుగుతుందంట. సో ఇక్కడైతే లోపలికి బళ్ళు అవి రాకుండా ఇక్కడే ఆపేశారు. సో మనం ఈ రాళ్ళవి క్రాస్ చేసి లోపలికి వెళ్ళి సో చివరి వరకు వెళ్ళి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయో మొత్తం. ఇంకా చాలా ఉంటాయంట, ఫిషింగ్కి వెళ్ళాయంట.
ఇక్కడ ఫిషింగ్కి వెళ్ళిన బోట్స్ అంట ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 టైంకి వస్తాయంట. కానీ మనం యూజువల్గా అటు కాకినాడ బీచ్ సైడ్ చూసే బోట్స్ ఏంటంటే వాళ్ళు నైట్ ఎప్పుడో వెళ్ళిపోతారంట, నైట్ కానీ తెల్లవారుజామున కానీ వెళ్ళిపోతారంట. మ్యాక్స్ 8, 9 ఆ టైం కల్లా మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తారు వాళ్ళు. బట్ ఇక్కడ ఈ హార్బర్లో బోట్స్ ఏంటంటే యూజువల్గా మార్నింగ్ వెళ్ళి 12:30కి వస్తాయంట మధ్యాహ్నం. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుందంతా మొత్తం హార్బరే అంట. కొన్నే ఉన్నాయి యాక్చువల్గా ఫిషింగ్ బోట్స్, ఇంకా వేటకి వెళ్ళాయి కదా ఫిషింగ్కి వెళ్ళాయి. సో అవన్నీ రావాలి. ఒకసారి ఊహించుకోండి, ఈ ప్లేస్ నిండా మొత్తం ఫిషింగ్ బోట్స్ తోటి ఉంటే ఎలా ఉంటుందో, తిరిగిపోద్ది కదా. మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏరియల్ షాట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేసి చూడండి. మనం ఇప్పుడు అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా లాంగ్లో, అక్కడ బైక్ పార్క్ చేసాము. అక్కడ నుంచి మొత్తం ఈ పాత అంతా నడుచుకుంటూ వచ్చామన్నమాట. అసలు భలే ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారు కదా, నేను ఒక్కడ తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. అంటే ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల కావచ్చు, ఆల్మోస్ట్ అంటే లైక్ 7:30 అవుతుంది. బట్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట, ఎవ్వరు లేరు. సో ఇవి టెట్రాపాడ్స్ అన్నమాట. ఈ టెట్రాపాడ్స్ ఎందుకు వేస్తారంటే యూజువల్గా ఇలా స్టోన్స్ అవి వేస్తే, ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా మామూలుగా, ఇక్కడ స్టోన్స్, ఇవి టెట్రాపాడ్స్. యూజువల్గా ఈ టెట్రాపాడ్స్ ఏంటంటే ఇక్కడ వేసిన స్టోన్స్ కన్నా ఎక్కువ స్టెబిలిటీ, అంటే లైక్ ఇప్పుడు వాటర్ అది వచ్చి హిట్ చేసిన ఈ రోడ్ లేదంటే ఈ వేసిన పాత ఏదైతే ఉందో వీటికి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా స్టోన్స్ కన్నా ఈ టెట్రాపాడ్స్ ఎక్కువ స్టెబిలిటీ ఉంటాయి అన్నమాట. లైక్ వచ్చినా సరే వాటర్ని స్టేబుల్ చేస్తాయి. స్టోన్స్ అయితే అలా కాదు. స్టోన్స్ అయితే ఈ నార్మల్ రాక్ స్టోన్స్ అయితే యూజువల్గా ఎప్పుడైనా కొంతకాలం, ఇప్పుడు కాకపోయినా కొంతకాలం అయిన తర్వాత అయినా సరే ఇవి మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇవి ఎలా అంటే ఈ టెట్రాపాడ్స్ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒకదాంట్లో ఒకటి ఇలా లాక్ అయిపోతాయి. సో కొంచెం మూవ్ అవ్వడం కష్టం అనమాట. సో బేసిక్గా ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను ఇప్పుడు నుంచున్నాం కదా, ఇదంతా ఒక వాల్, ఇదొక పెద్ద వాల్, కింద చిన్న నడవడానికి రోడ్లా ఉంటుంది. ఈ వాల్ని లైక్ ఆపుతూ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక డిఫెన్స్ వాల్ లాగా అనుకోండి. దీన్ని ఏమంటారంటే వీటిని బ్రేక్ వాటర్ వాల్స్ అంటారనమాట. అంటే లైక్ ఈ వాటర్ ఫ్లోని బ్రేక్ చేసి ఈ లోపలికి అంటే ఫోర్స్ ఎంటర్ అవ్వకుండా, వాటర్ హెవీ ఫోర్స్ ఎంటర్ అవ్వకుండా ఈ వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇక్కడ ఇలాంటి వాలే సేమ్ అటు ఉంది. ఇది మొత్తం ఒక ఇట్లా కప్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఆ లోపల మనకి ఈ ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది మన కాకినాడ దగ్గరలో ఉన్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్. ప్లేస్ అయితే సూపర్ ఉంది. మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ ఏరియల్ షాట్స్ అవి అయితే భలే ఉన్నాయి. నాకు తీసేటప్పుడు అయితే ఈ రోడ్స్ మధ్యలో ఆ వాటర్ పైన బోట్స్ అవి అలా నుంచుని ఉండడము, అండ్ ఫిషింగ్కి వెళ్ళొచ్చే బోట్స్ అవి అప్పుడే లోపలికి రావడము, సీన్స్ అయితే భలే ఉన్నాయి మార్నింగే. అండ్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8:20 అయ్యింది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ కాకినాడ దగ్గరలో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి సీనిక్ పాయింట్ అనమాట. మీకు ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. సో ఆల్రెడీ ఈ ప్లేస్కి ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించింది ఏంటి అనేది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ లైఫ్ ఇట్ ట్రావెల్ టేల్స్.